హేరోదు ఇంటి వారి యొక్క మనస్తత్వాన్ని మనం మాట్లాడుకున్నాం. ఇశ్రాయేలు రాజు అయినటువంటి హేరోదు ఎలాంటి మైండ్ సెట్లో ఉన్నాడు, ఎలాంటి సైకాలజీలో ఉన్నాడు అనేటువంటి పరిస్థితిని మనం మాట్లాడుకున్నాం. హేరోదు యొక్క సైకాలజీ చాలా విచిత్రమైనది, చరిత్రలో మనం చూడొచ్చు. హేరోదు ఒక్కడే, అంటే ఒక హేరోదు కాదు, అందరు హేరోదులు వారి సైకాలజీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట, విచిత్రంగా ఉంటుంది. ఈ హేరోదుకి ముందున్న హేరోదు అయితే తన సొంత కుమారుల్ని, సొంత కొడుకుల్ని చంపేస్తాడు. అంటే సింహాసనాన్ని వాళ్ళు ఎక్కాలనేటువంటి ఆశతోటి, నేను చచ్చిపోక ముందే నన్ను చంపేసి వాళ్ళు ఎక్కేస్తారేమో అనేటువంటి ఆలోచనతో చంపేసినటువంటి చరిత్ర. ఏదైనా ఒక చిన్న రూమర్ రాగానే ప్యానిక్ అయ్యి, దాన్ని సైకాట్రిక్ లాంగ్వేజ్లో ఏమంటారంటే పారనాయిక్ డెల్యూషన్స్ అంటారన్నమాట. సో అటువంటి ఒక డెల్యూషన్స్లో ఉన్నటువంటి ఒక పర్వర్ట్ ఎవరు, ఈ హేరోద్ అనేవాడు. సో ఆ సంతానంలో, ఆ సంతతిలో ఆ ఇంటి వారందరూ కూడా ఆల్మోస్ట్ అలాంటి స్వభావాలే అభినయ్. సో ఆ హేరోదు ఇంటి వారు, హేరోదియన్స్ అని చెప్పచ్చు, వాళ్ళందరినీ కలెక్టివ్గా మనం వాళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే. హేరోదు సంతానం వారు హేరోదియులు అనే ఒక పదం మనం చెప్పచ్చు. సో ఆ కుటుంబానికి చెందిన వారు చాలామంది ఉన్నారు. ఆ హేరోదు ఉంచుకున్న ఆ భార్య కూడా ఎవరు, హేరోదియా కూడా ఆ కుటుంబానికి చెందిందే. ఆ హేరోదు సంతానానికి ఆ లీనియేజ్కి సంబంధించిందేనమాట. సో అదొక పెక్యులర్ బ్లడ్ లైన్ ఇంకా మనం ఇశ్రాయేల్ చరిత్రలో మనం చూడగలుగుతాం. ఎందుకంటే దే ఆర్ హాఫ్ జ్యూస్ అని చెప్తూ ఉంటారు, ఫుల్ జ్యూస్ కాదు, వారు హాఫ్ జ్యూస్ అని చెప్తూ ఉంటారు. వారికి ఒక ప్రత్యేకమైన బ్లడ్ లైన్ ఉంది. సో వారి దగ్గర పనిచేసేవారు, వారి దగ్గర ఉద్యోగానికి ఉండే వాళ్ళు కూడా అదే మైండ్ సెట్లో ఉంటారు. సో వీళ్ళందరినీ కలిపి హేరోదీయులు అనొచ్చు. సో ముందు మార్కు ఆ హేరోదీయుల యొక్క మనస్తత్వాన్ని మనకు వివరించి, ఆ తర్వాత 8వ వచనంలో ఒక మాట అంటాడు. 8వ వచనానికి వెళ్ళండి. కాదు, 8వ వచనానికి వెళ్ళండి. ఎక్కడి నుంచి వస్తారు అంటే, 11వ వచనం చూడండి. 11 కాదు, 15. తన శిష్యులకి ప్రభువారు చెప్తున్నటువంటి మాట. 15వ వచనం, 8వ అధ్యాయము 15వ వచనం. ఆయన చూచుకొనుడి, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పరుడని వారికి చెప్పాను. ఎవరికి? తన శిష్యులకి. ఓకే, జస్ట్ ఆ కాంటెక్స్ట్, ఆ థీమ్ని, సెంట్రల్ ఐడియాని మనం బయటికి తీసుకొని రావడానికి మనం 8వ వచనం దాకా వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, సో 6వ అధ్యాయంలోనే ఉన్నాము, బట్ 8వ అధ్యాయము 1 నుంచి 21 వచనాలు కూడా మనం చూడాల్సి వస్తుంది ఈరోజు. సో అక్కడ సెంట్రల్గా, అక్కడ అంటే ముందు మనం మాట్లాడుకున్నటువంటి దానికి ఇప్పుడు మాట్లాడుకోబోయే దానికి ఆ లింక్ ఏంటయ్యా అని అంటే, ఈ ప్రభువారు శిష్యులకు చెప్పేటువంటి హెచ్చరిక ఏంటది? పరిసయ్యుల పులిసిన పిండి గురించి, అలానే హేరోదు పులిసిన పిండి గురించి అన్నాడు. బీవేర్ ఆఫ్ ద లీవెన్ ఆఫ్ ద ఫారసీస్ అండ్ ద లీవెన్ ఆఫ్ ద హేరోద్ ఆర్ హేరోదియన్స్ అనేటువంటి పదం అక్కడ మనం చూస్తాం. సో వీళ్ళకి ఒక పెక్యులర్ అయినటువంటి మనస్తత్వం ఉంది. ఆ మనస్తత్వంలో మీరు పడబాకండి. హేరోదీయుల మనస్తత్వం కావచ్చు, పరిసయ్యుల మనస్తత్వం కావచ్చు. ఈ మనస్తత్వానికి, ఈ సైకాలజీకి మీరు దూరంగా ఉండాలి అని చెప్పి అక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మనసుకు సంబంధించిన విషయం, హృదయాలకు సంబంధించిన విషయం. వారి హృదయాల వలె మీరు హృదయాలు ఉండకూడదు అని దానికి అర్థం. వారి మనస్సుల వలె మీ మనసులు ఉండకూడదు, వారి ఒపీనియన్స్ వలె మీ ఒపీనియన్స్ ఉండకూడదు అని అక్కడ మనం అర్థం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఈ 6వ అధ్యాయము వచ్చేద్దాము. మరలా 30వ వచనం నుంచి మనం చూసుకుందాం. 30వ వచనం నుంచి కనుక మనం చూస్తే, అంతటా అపోస్తలులు యేసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియజేసి
మనం మాట్లాడుకున్నాం కదా. ఈ హేరోదు గురించి మాట్లాడుకునే దానికంటే ముందు ఒక విషయం మనం లాస్ట్ వీక్ కాకుండా లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. ఏంటది? డిసైపుల్షిప్ గురించి మాట్లాడుకుందాం కదా. సో డిసైపుల్షిప్ అంటే ఏంటి, హూ ఈజ్ ఎ డిసైపుల్ అనేటువంటి విషయాన్ని కొంత మనకు మార్కు తెలియజేస్తూ వచ్చాడని మనం మాట్లాడుకున్నాం. డిసైపుల్ కాని వారు ఏ విధంగా ప్రవర్తించారు, డిసైపుల్స్ అయిన వారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, డిసైపుల్స్ కాని వారితో ప్రభు ఏ విధంగా వ్యవహరించాడు, డిసైపుల్స్ అయిన వారితో ప్రభు ఏ విధంగా ప్రవర్తించాడు అనేటువంటిది మనం చూసాము. దానికి ఒక ఎక్స్టెన్షన్గానే ఈరోజు మనం కంటిన్యూషన్గా ఈరోజు మనం చూడబోయేటువంటి ప్యాసేజ్ ఉంటుంది. అందుకని అప్పుడు ఆ అకౌంట్ని మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాడు. మధ్యలో ఒక ఎపిసోడ్ అయిపోయింది హేరోదు గురించి, తర్వాత ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాడు. ఏంటది? 12 మంది శిష్యుల్ని దేవుడు కొన్ని నియమాలు ఇచ్చి పంపించాడు కదా. ఏంటవి? మీరు తినడానికి ఏది కూడా తీసుకెళ్ళకూడదు, తాగడానికి ఏం తీసుకెళ్ళకూడదు, కేవలము చెప్పులు, కర్ర, తర్వాత సింగిల్ క్లోక్, సింగిల్ గార్మెంట్, అంతవరకే. మిగిలినంతా కూడా మీరు దేవుని యొక్క ప్రావిడెన్స్ మీద మీరు ఆధారపడవలసి ఉంటుంది, దేవుని మీద మీరు ఆధారపడవలసి ఉంటుంది. ఈ ఆజ్ఞ కఠినముగా అనిపించిన వాడు తల్లకిందులుగా తపస్సు చేసినా సరే ఆ పాట పాడలేడు. ఎందుకు తెలుసా? హౌ గ్రేట్ ద వాట్ అనే పాట పాడాలంటే, దేవుని యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే అనుభవపూర్వకంగా దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడలేని వాడు ఆయన గొప్పతనం ఎలా తెలుసుకుంటాడు? దెన్ సింగ్స్ మై సోల్ మై సేవియర్ అండ్ మై గాడ్ టు thee. ఆత్మలో నుండి నీవే గొప్పవాడివని ఆత్మ ఆలపించేటువంటి ఆ గానము ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు? ఏదో పాడడమే తప్ప ఏం విషయం ఉండదు. దేవుని మీద ఆధారపడేటువంటి బ్రతుకు లేకపోతే అది పాడడం తప్పనిచ్చి ఏ విషయం కూడా ఉండదు. చెప్తున్నాను, ఏదో మ్యూజిక్కి ఎగ్జైట్ అవ్వడం తప్ప ఆ లిరిక్స్కి ఎగ్జైట్ అవ్వలేము. హౌ గ్రేట్ ద వాట్ ఎప్పుడైనా తెలుసుకుంటేగా ఆయన ఎంత గొప్పవాడో, ఎప్పుడైనా అర్థమైతేగా నీ జీవితంలో ఆయన ఎంత గొప్పవాడో. నువ్వు తినడానికి తిండి తీసుకెళ్ళకుండా వెళ్ళినప్పుడు, ఆయన నిన్ను పోషిస్తున్నప్పుడు, ఆయన నిన్ను పోషిస్తాడనేటువంటి ధైర్యంతో నువ్వు వెళ్తా ఉన్నప్పుడు అప్పుడు నువ్వు అంగీకరిస్తున్నావు ఆయన క్రియేటర్ అని, ఆయన ఆమ్నిపోటెంట్ అని కదా. ఆమ్నిపోటెంట్ ఏమంటారు తెలుగులో? ఆయన సర్వశక్తివంతుడు, ఆయన సృష్టికర్త, ఈ భూమిని ఆకాశాన్ని క్రియేట్ చేశాడు అని ఎప్పుడు నిజంగా మనం అంగీకరిస్తున్నట్లో తెలుసా? యేసు ప్రభు క్రియేటర్ అండి అని చెప్పి మనం 100 ప్రూఫ్లు చేసినా కూడా ఏం ఉపయోగం లేదు, అబద్ధం చెప్తున్నట్టే. నీ హృదయంలో ఏం చెప్తున్నట్టు? యేసు ప్రభుకి అంత సీన్ లేదు, ఆయన కాదు క్రియేట్ చేసింది, బిగ్ బ్యాంగే అని చెప్తుంటావు. బయటికేమో ఎథీస్ట్ తోటి మనం డిబేట్ చేస్తాం. ఎప్పుడు మనస్ఫూర్తిగా హీ ఈజ్ ద క్రియేటర్ అని అంగీకరించినట్టు తెలుసా? ఎప్పుడైతే నా జీవితంలో ఈరోజు ఆయన నా అవసరతల్ని తీర్చగలడు, నా జీవితంలో ఈరోజు ఆయనకి నేను బానిసగా ఉంటా ఉన్నప్పుడు, ఆయనకి నేను డిసైపుల్గా ఉంటా ఉన్నప్పుడు, ఆయనకి నేను దాసుడిగా ఉంటా ఉన్నప్పుడు, ఆయన నా జీవితంలో ఏదైనా ఆయనకి సాధ్యమే. నన్ను సంరక్షించడానికి, ఆయన చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చుకోవడానికి, ఆయన సువార్తకు సాక్షిగా నన్ను నిలబెట్టుకోవడానికి, నాకు కావలసినవన్నీ కూడా, నాకు కావాల్సిన ప్రతి అవసరతని కూడా ఆయన ఇవ్వడానికి సమర్థుడు అని మనం అంగీకరించినప్పుడే వీఆర్ అగ్రీయింగ్ దట్ గాడ్ ఈజ్ అ క్రియేటర్. సో జీసస్ వాంట్స్ హిస్ డిసైపుల్స్ టు కన్ఫెస్ దట్ గాడ్ ఈజ్ అ క్రియేటర్. బడినవన్నీ కూడా ఆయన మూలముగా, ఆయన కొరకు సృష్టింపబడి ఉన్నాయి. ఆయన సమస్త సృష్టికి సృష్టికర్త. ఆయన లేకుండా ఏది కూడా సృష్టింపబడలేదు.
ఆయన సమస్తాన్ని సృష్టించినవాడు, సమస్తాన్ని నిర్వహిస్తున్నవాడు. దట్ ఈస్ ద రూట్ ఆఫ్ ద డాక్ట్రిన్ ఆఫ్ ప్రావిడెన్స్. డాక్ట్రిన్ ఆఫ్ ప్రావిడెన్స్కి రూట్ ఏంటో తెలుసా? ఆయన నా జీవితంలో అనుమతించిన ప్రతి విషయము, నా చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ప్రతి విషయము నా ఆత్మీయ మేలు కోసము, నా రూపాంతరం చెందడం కోసము, నాకు మేలుగా అవి సంభవిస్తున్నాయి, అవి మారుతున్నాయి, సమకూర్చబడుతున్నాయి అనేటువంటి డాక్ట్రిన్, ద డాక్ట్రిన్ ఆఫ్ ప్రావిడెన్స్. దీనికి మూలం ఏంటో తెలుసా? దీనికి మూలం ఏంటి అని అంటే ఆయన సృష్టికర్త, ఆయన సమస్తమును సృష్టించినవాడు, సమస్తమును నిర్వహిస్తున్నవాడు. ఈ లోకంలో జరిగేటువంటి ప్రతి విషయం కూడా, ఈ లోకంలో నిర్వహించబడుతున్నటువంటి ప్రతి విషయం కూడా, ఈ గాలి, వెలుతురు, సూర్యుడు, చంద్రుడు, ఈ భూమి, ఈ వైరస్సు, వీటన్నిటిని సృష్టించింది ఎవరో? ఆయనే. సృష్టించడం మాత్రమే కాదు, వాటిని నిర్వహిస్తుంది కూడా ఆయనే. కాబట్టి ఆయన సమస్తాన్ని నాకు మేలుగా ఆయన చేయగలడు. ఈ ప్రావిడెన్స్ మీద ఆధారపడి ఆయన యొక్క శిష్యులు ముందుకెళ్ళాలని ఆయన ఇష్టపడ్డాడు. ఆ విధంగా వారు మనస్ఫూర్తిగా ఎస్ లార్డ్ యు ఆర్ ద క్రియేటర్ అని మనస్ఫూర్తి, యు ఆర్ గ్రేట్ అని వారు పాడగలిగేలాగా వారిని చెయ్యాలనుకున్నాడు. అయితే చూడండి, మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళు తిండి లేకుండా వెళ్ళారు, ఇంకొక ట్యూనిక్ లేదు రాత్రిపూట పడుకోవడానికి. ఎవరు చేర్చుకుంటారో తెలియదు, ఎవరు చేర్చుకోరో తెలీదు, ఏమీ లేదు. కానీ వారు మార్గ మధ్యంలో సమస్యలు పడిపోయారా? మార్గ మధ్యంలో పనిని విడిచిపెట్టారా? విడిచిపెట్టలేదు. ఆయన ఏదైతే చేయాలనుకుంటున్నారో వారి జీవితం ద్వారా అది ఆయన చేసుకున్నాడా లేదా? చేసుకున్నాడు. వారు మళ్ళీ తిరిగి క్షేమంగా వచ్చారు. వచ్చి వారు ఏమేం చేశారో, వారు ఏమేం బోధించారో అవన్నీ కూడా ఆయనతో సంతోషంగా పంచుకుంటాం. చూడండి, ఇక్కడ ఒక పాఠం అయిపోయింది, ఇక్కడ శిష్యులకి పాఠం అయిపోయింది. మళ్ళీ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, మార్కు సువార్త రోమా సమాజానికి రాసినటువంటి పుస్తకం, రోమా సమాజానికి అపాలజెటిక్గా రాసిన పుస్తకం. మార్కు జీవితాన్ని చూచి, మార్కు జీవితంలో పెద్ద విజయవంతమైనటువంటి ఆర్భాటమైనటువంటి బ్రతుకు ఎక్కడ కానీ ఎవరికి కనపట్ల. పేతురు జీవితంలో పేతురు కలిసే ఉంటారు. పేతురు జీవితంలో పెద్ద విజయవంతమైనటువంటి జీవితం ఎవరికి అక్కడ రోమీలకు కనపట్టాలి. రోమీలకు అదే కావాలి, సక్సెస్ కావాలి. రోమీలకి సక్సెస్ ఎక్కడ ఉంటే అక్కడ ఆకర్షింపబడతారు రోమీలు. అర్థమవుతుందా? పని జరగాలి వాళ్ళకి, ఊరికే మాటలు కాదు, ఊరికే హృదయము, దేవుడు, పరలోకం ఏంటి ఇష్టం ఉండదు వాళ్ళకి. వాళ్ళకి ఏంటంటే పని జరగాలన్నమాట, సక్సెస్ కావాలా. సో అవి ఏమీ కనపడట్లేదు పేతురు జీవితంలో కానీ మార్కు జీవితంలో కానీ. అవి కనపడకపోగా, అవి కనపడినప్పటికీ మార్కును చూచి, పేతురును చూచి, పౌలు వంటి వాళ్ళని చూచి కొంతమంది ఆకర్షితులై దేవునికి దాసులుగా వస్తూ ఉన్నారు. అయితే కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. కొంతమంది మేబీ వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారేమో, వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు, బాబు మీ జీవితంలో పెద్ద పెద్ద సక్సెస్ మేమేం చూడట్లేదు, పెద్ద పెద్ద సక్సెస్లు, పెద్ద పెద్ద సమృద్ధి మేమేం చూడట్లేదు, కానీ మాకెవ్వరికీ లేనంత గొప్ప సంతోషము, సమాధానము మీరు కలిగి ఉన్నారు. మీరు గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నారు. మీరు ఏదైతే ప్రకటిస్తున్నారో దాన్ని మీరు మనస్ఫూర్తిగా కన్విక్షన్ కలిగి ఉన్నారు. మీరు దేన్నైతే ప్రకటిస్తున్నారో, యేసుక్రీస్తు గురించి అయితే ప్రకటిస్తున్నారో ఆయన గురించి మీరు ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఇది ఎలా సాధ్యపడింది మీకు? గివ్ అస్ ద రీజన్ అని అడిగారు అన్నమాట. గివ్ అస్ ద రీజన్ ఫర్ యువర్ హోప్, గివ్ అస్ ద రీజన్ ఫర్ యువర్ ఫెయిత్, గివ్ అస్ ద రీజన్ ఫర్ యువర్ కమిట్మెంట్. మాకైతే ఏంటి రీజన్ ఏంటి? మాకైతే ఏదైనా లాభం ఉంటేనే మేము ఆలోచిస్తాం, లేకపోతే పెద్దగా ఆలోచన వెళ్ళట్లా మాకు.
కానీ మీలో పనిచేసేటువంటి ఆ శక్తి ఏంటండి నాకు అర్థం కావట్లేదు. ఎలా మీరు అలా కమిటెడ్గా ఉంటున్నారు? ఒకటి ఏదో గొప్ప శక్తి అన్న అయి ఉండాలి, లేకపోతే మీకు మెంటల్ అన్న అయి ఉండాలి. ఈ రెండిట్లో ఏది చెప్పండి కనీసం. మీరు ఆన్సర్ ఇవ్వండి. మీరు ఆన్సర్ ఇవ్వకపోతే మేమేం కంక్లూడ్ చేసుకుంటామని మీరు మెంటల్ వాళ్ళని కంక్లూడ్ చేసుకోండి అని చెప్పి ఆ రోమీలు ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు మార్క్ ఈజ్ గివింగ్ ద రీజన్. హీఈస్ గివింగ్ ద రీజన్ ఫర్ హిస్ హోప్, ఫర్ హిస్ ఫెయిత్. దట్ ఈజ్ అపాలజెటిక్. దిస్ ఈజ్ అన్ అపాలజెటిక్ గాస్పల్. ఆయన నిజంగా దేవుని కుమారుడు. ఆయనే, ఆ దేవుని కుమారుడే మరణాన్ని గెలిచిన, పరిశుద్ధంగా బ్రతికిన ఆ దేవుని కుమారుడే అవమానాలు పొందాల్సి వచ్చింది, పేదరికంలోనే ఉండాల్సి వచ్చింది. మనుషుల గురించి పెద్ద మెప్పు ఘనత ఏం రాలేదు. కాబట్టి మా జీవితంలో ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు? కానీ ఆయనలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్నటువంటి ఆత్మ, ఆయనలో ఉన్నటువంటి సమాధానమే మాలో పనిచేస్తుంది. ఈ విషయం మా వాళ్ళకు కూడా అర్థం కాల. మా వాళ్ళని చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మా వాళ్ళు అంటే ఎవరు? యూదులు. కన్ఫ్యూజ్ అవ్వబాకండి, మీరన్నా దేవుని నమ్ముకోండి అని చెప్తా ఉన్నాడు. ఇదంతా కన్విన్సింగ్గా కూడా ఉండదు. రోమీలకు ఈ విధంగా మాట్లాడితే పెద్ద కన్విన్సింగ్గా ఉండే విషయం ఏం కాదు ఇది. బట్ మార్క్ ఈజ్ ప్రొక్లెయిమింగ్ జీసస్, దట్స్ ఆల్. సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప మరి ఇంకా దేనిని కూడా నేను మీ అందరూ ఉన్నప్పుడు నేను ఎరుగలేదని పౌలు చెప్పినట్లు, మార్క్ కూడా సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప దేన్ని కూడా ప్రకటించదలుచుకోవట్లేదు. ఆయన జీవితాన్ని వారి మధ్యలో పెడతా ఉన్నాడు. అది పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం ఎవరిలో అయితే జరిగిస్తాడో వారు ఆయన వద్దకు పరిగెత్తుతారు. మిగిలిన వారు వారి యొక్క శిక్షకి వారు వెళ్ళడం తప్ప వేరే మార్గం వారికి లేదు. సో ఇది కాంటెక్స్ట్ ఇలా ఉన్నప్పుడు చూడండి, అక్కడ శిష్యులు వచ్చారు. వచ్చిన తర్వాత 31, అప్పుడు ఆయన మీరు ఏకాంతంగా అరణ్య ప్రదేశంలోకి వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకొనుడని వారితో చెప్పాడు. ఏలయనగా అనేకులు వచ్చు పోవచ్చు నుండినందున భోజనం చేయుటకైనా వారికి అవకాశం లేకపోయాను. భోజనం చేయడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదంట. శిష్యులకు భోజనం చేయడానికి కూడా అవకాశం లేదు. శిష్యులకి లేదు, ప్రభుకు కూడా లేదు. భోజనం చేయడానికి కూడా అవకాశం లేకుండా అంతగా జనాలు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, బోధ వింటూ ఉన్నారు, నేర్చుకుంటూ ఉన్నారు. కొంతమంది స్వస్థతల కోసం, సహాయం కోసం వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. సరే ఏకాంతంగా మనం వెళ్దాం, మీరు కొంచెం రండి, మీరు ఏకాంతంగా మీరు ఉండండి, కనీసం భోజనం చేయండి అని చెప్పి ప్రభు అక్కడ వారితోటి స్నేహపూర్వకంగా మాట్లాడుతున్న మాటలు మనం చూడాలి. ఆ తర్వాత కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశంలోకి ఏకాంతంగా వెళ్ళిరి. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. చూడండి, ఏకాంతంగా వెళ్దాం అనుకుంటే అక్కడ కూడా విడిచిపెట్టట్లేదు, అక్కడ కూడా గుర్తుపట్టేశారు. గుర్తుపట్టి కాలినడకన పెయిన్స్ తీసుకొని మరి ఆయన యొద్దకు వస్తూ ఉన్నారు. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారి కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. చూసారా, వారు ఎలా కనిపించారంట? ప్రభువారికి కాపరి లేని గొర్రెల వలె కనిపించారు. కాపరి లేని గొర్రెల వలె. వారు ఎందుకు అంత కాలినడకన పరిగెత్తుకొని వస్తూ ఉన్నారంటే కొంతమంది స్వస్థల కోసం, సహాయం కోసం వస్తున్నారులే, కానీ అందులో చాలామంది కూడా స్వస్థల కోసం వస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఇంకో దానికోసం వస్తున్నారు. అదేంటో తెలుసా? దేవునితో సంబంధం కలిగి ఉండాలని మేము ఏం చెయ్యాలి? అసలు క్రిస్టియన్ లైఫ్ అంటే ఏంటి? ఒకడు వచ్చేమో ఇట్లా చెప్తాడు, అది చాలా బాగుంటుంది. నేను నా జీవితం గురించి ఊహించుకున్న ఊహాగానాలు నా యాంబిషన్స్కి బాగా సరిపోతూ ఉంటుంది. నాకు కావాల్సిన లైఫ్ స్టైలే వాడు చెప్తూ ఉంటాడు. అబ్బా ఇదే దేవుని చిత్తం, అసలు దేవుడు నాలో భలే పని చేస్తున్నాడు, అసలు దేవుడు నన్ను నడిపించేస్తున్నాడు, నన్ను ముందుకు దోస్తున్నాడు అని చెప్పి ఇంకా రకరకాల ఇలాంటి పదాలు వాడి మైకులో సాక్ష్యం కూడా చెప్పి అవసరమైతే ఆ లైఫ్ స్టైల్లో ఉన్నాం కొన్నాళ్ళు, ఏం ఉపయోగం లేదు అని తేలిపోయింది. అన్యులకి మాకు ఎలాంటి పెద్ద తేడా కనిపించట్లేదు. మా హృదయంలో దేవుని కలిగిన వారి ఉండవలసినటువంటి ధైర్యం కానీ, నిరీక్షణ కానీ ఏం లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. మా కుటుంబాల్లో
అటువంటి శక్తి లేదు. ఇంకోటి వస్తాడు, ఇదిగో నియమ నిబంధనలు పాటించండి, పరిసయ్యుడు లాంటి వాడు అనమాట. వాడు వస్తాడు, ఇవి పాటించండి, ఈ పనులు చేయండి, ఇవి చేయండి, ఈ డిసిప్లిన్స్ పెట్టుకోండి, అలాగ ఉండండి, ఇలాగ ఉండండి అంటాడు. సరే అలాగుందామా అని అంటే అవి పాటిస్తే దానివల్ల ఇంకా మేము గిల్టీగా అవుతా ఉన్నాం తప్ప, కొన్ని చేయగలుగుతున్నాం, కొన్ని చేయగలిగి చేయలేని వాళ్ళని చూసి వాళ్ళని పాయింట్అవుట్ చేసి మేము విర్రవీగుతున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి, గర్వం పడుతున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ దానివల్ల కూడా ఉపయోగం కొంతకాలమే. ఏంటి వాట్ ఈస్ క్రిస్టియన్ లైఫ్, వాట్ ఈస్ గాడ్లీ లైఫ్ అనేటువంటి దానికి ఆన్సర్ దొరక్క అనేక మంది చెదరగొట్టబడినటువంటి గొర్రెల వలె ఉన్నారు. ఎవరికి ఇష్టం వచ్చినటువంటి బోధన వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం, ఎవరికి ఇష్టం వచ్చిన ఫిలాసఫీని వాడు అడాప్ట్ చేసుకోవడం, చెదరగొట్టబడిన గొర్రెల వలె ఒక డాక్ట్రినల్ బేసిస్ లేక కదా, బోధ లేక. యేసుక్రీస్తు ప్రభువారు ఒక బోధతో ఈ లోకానికి వచ్చాడు అని మనం చాలాసార్లు చూసాం. ఒక డాక్ట్రిన్తో వచ్చాడు, ఒక డాగ్మాటిక్తో వచ్చాడు, ఒక ఫండమెంటల్ డాక్ట్రిన్ తోటి వచ్చాడు. ఆ ఫండమెంటల్ డాక్ట్రిన్ లేని వారు, లిబరల్ థియాలజీలో ఉన్నవారు ఎలాగైనా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు, నాకు అనుగుణంగా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు, నా పరిస్థితులకు అనుగుణంగా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు అనుకొని లిబరల్గా ఉన్నవాడు ఎవడికి ఇష్టం వచ్చేట్టు వాడు ఇంటర్ప్రిట్ చేసుకుంటా ఉన్నాడు. ఒక ఫండమెంటల్గా ఇలా పెట్టుకోకూడదు, ఒక ఫండమెంటల్ డాక్ట్రిన్ అంటూ లేదు. డాక్ట్రిన్ నేను చెప్పేది నియమాలు కాదు, పద్ధతులు ఇవి కాదు, డాక్ట్రిన్. ఒక ఫండమెంటల్ బోధ అంటూ లేదు. నేను లీగలిజంలో ఉండి కొన్ని చేసి చేయలేని చూసి అతిశయపడుతూ బ్రతుకుతాం అనుకున్నప్పుడు అట్లా బ్రతుకుతా. లేదు కొన్ని విషయాల్లో జీవపు డమ్మము, నేత్రాశ, శరీరాశ నాకు కలుగుతూ ఉన్నప్పుడు వాటిని సాటిస్ఫై చేసుకోవాలనిపించినప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడులే, ఇది కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదం అంట అని చెప్పి ఆ విధంగా ఇంటర్ప్రిట్ చేసుకుంటా. నా ఇష్టం వచ్చినట్టు ఇంటర్ప్రిట్ చేసుకుంటా. నేను సేవ చేయగలిగినప్పుడేమో సేవ చేయడం గొప్ప అని చెబుతాను, ఉద్యోగం చేయగలిగినప్పుడు ఉద్యోగం చేయడం గొప్ప అని చెబుతాను. వాక్యం చెప్పగలిగినప్పుడేమో వాక్యం చెప్పడమే గొప్ప అని చెబుతాను. దాన ధర్మం చేయగలిగిన డబ్బు కానీ సామర్థ్యత నాలో ఉన్నప్పుడు దాన ధర్మాలు చేయడమే గొప్ప, వాక్యం ఏముందని చెబుతాను. ఇష్టం వచ్చినట్లుగా ఇవేవి అర్థం కాక వాట్ ఈస్ ఎ గాడ్లీ లైఫ్, దేవునితో సంబంధం కలిగినటువంటి బ్రతుకంటే ఏంటిని అర్థం కానటువంటి ప్రజలు ఎలాగైనా మనం ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక పద్ధతి అనమాట. అలాగున్నవారు కాపర్లేని గొర్రెల వలె ఒక డాక్ట్రిన్ లేక ఒక క్లారిటీ లేని పరిస్థితిలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. వారిని చూచి ప్రభు ఏమనుకుంటున్నాడు ఇక్కడ, వారు కాపరి లేని గొర్రెల వరే ఉన్నారని ఎరిగి వారిపైన కనికరపడ్డాడు. ఇది ఎజెకియలు ప్రవక్త గ్రంథం 34లో మనం చూస్తాం. ఎజెకియలు 34లో చూస్తాము. అందులో అక్కడ ప్రవచనంలో ప్రభు ఏం మాట్లాడతాడంటే, ఇశ్రాయేలుకి కొంతమందిని కాపర్లుగా నేను నియమించాను, దేవునికి వారిని దగ్గర చేయడానికి, దేవునిలో ఉన్న జీవితం అంటే ఏంటో వాళ్ళ క్లారిటీగా అర్థమయ్యేలాగా చేయడానికి వారికి నేను కొంతమందిని నియమిస్తే వారు ఏం చేశారంటే వారు ఇష్టం వచ్చిన బోధలు బోధించారు. కాబట్టి వారు ఆ గొర్రెలు కూడా వారందరూ కూడా ఏంటంటే చెదిరిపోయారు, వాళ్ళకి అర్థం కావట్లేదు ఆత్మీయ జీవితం అంటే ఏంటో. సో అలా ఉండగా ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే 34:11 చూడండి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనుల్లో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశముల నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను. నా గొర్రెల్ని నేను మేపుతాను. ఇక మీదట నా వాక్యాన్ని ఇవ్వడానికి, నా డాక్టర్ని నేర్పించడానికి
ఏ మనిషి దగ్గరికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. అపోస్తులు నేను లేవనెత్తి నేను ఈ లోకంలో మెస్సయ్యగా వచ్చి బోధన తీసుకొచ్చి అపోస్తులకు ఇచ్చి అపోస్తుల ద్వారా స్థానిక సంఘానికి ఇదిగో ఈ గ్రంథాన్ని నేను ఇవ్వబోతున్నాను, వారిని నేను మేపుతాను అని అక్కడ అర్థం అది కాదు. ఇశ్రాయేలుతో దేవుడు చేసినటువంటి అబ్రహామిక్ కవనెంట్ని జ్ఞాపకం చేసి అబ్రహామిక్ కవనెంట్ని బట్టి నేను వారిని తిరిగి మరలా సమకూరుస్తాను అని చెప్తున్నాడు. అయితే అబ్రహామిక్ కవనెంట్ ఎవరికి వర్తిస్తుంది? అబ్రహాం వలె విశ్వాసపు అడుగుజాడలు కలిగిన వారికి వర్తిస్తుందని మనం నేర్చుకున్నాం కదా అబ్రహామిక్ కవనెంట్ చదువుకున్నప్పుడు. సో ఆ కవనెంట్ని కనుక మనం అప్లై చేసుకుంటే యేసు క్రీస్తుకి వారి జీవితాన్ని సమర్పణ చేసుకొని ఊరికే నోటితో చెప్పి చెయ్యెత్తి బాప్తిజం తీసుకోవడం కాదు. విశ్వాసపు అడుగుజాడల్లో అబ్రహాము వలె నడుస్తున్నవారు, డిసైపుల్స్గా నడుస్తున్నవారు, జీవితాన్ని సమర్పణ చేసుకున్నవారు, దేవునికి స్నేహితులుగా మారిపోయినవారు, అటువంటి వారికి ఈ అబ్రహామిక్ కవనెంట్ వర్తిస్తుంది కదా. కాబట్టి అబ్రహామిక్ కవనెంట్ని సంఘానికి అది వర్తిస్తుంది. క్రీస్తు సంఘానికి అది వర్తిస్తుంది. క్రీస్తు సంఘానికి అది వర్తిస్తూ ఉన్నప్పుడు దాన్ని ఎలా అన్వయించుకోవచ్చు? నా ప్రజల్ని నేను సమకూర్చుకుంటాను, నా సంఘాన్ని నేను నిలబెట్టుకుంటాను, నా సంఘాన్ని నేను సమకూర్చుకుంటాను. ఎలా సమకూర్చుకుంటాను? నా వాక్యం ద్వారా, నా డాక్ట్రిన్ ద్వారా, అపోస్తుల బోధ ద్వారా వారిని నిలబెట్టుకుంటాను, నేను మేపుకుంటాను. స్థానిక సంఘంగా వారు కూడుకుంటారు. ఎవడో ఒకడు లేచి ఈ వాక్యాన్ని వివరిస్తాడంతే. కొత్త డాక్ట్రిన్ లేదు. వారిలో ఎవడో ఒకడో ఇద్దరో ఎల్డర్స్గా ఉంటారు, వాళ్ళు లేచి ఈ వాక్యాన్ని వివరిస్తారు, అందరూ చదువుకుంటారు, అంతే. సో కాపరి లేని గొర్రెల్లాగా ఉన్నవారిని వెతికి రక్షించుకుంటాను, వారికి నేను జ్ఞానాన్ని ఇస్తాను, వారిని నిలబెట్టుకుంటాను. ప్రభు చెప్పిన వాగ్దానాన్ని బట్టి ఆ ప్రభువే మానవ రూపంగా ఆ కుమారుడైనటువంటి దేవుడు ఈ లోకానికి ఆయన వచ్చి మెస్సయ్యగా వచ్చినప్పుడు ఆయన అక్కడ బోధించడం ప్రారంభించాడు. ఆ డాక్టర్ని వారికి నేర్పించడం ఆయన ప్రారంభించాడు అనేది మనం అక్కడ చూస్తాం. సరే, బోధించడం ప్రారంభించాడు. చాలామంది 35 చాలా ప్రొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా పొద్దుపోయినది, చుట్టుపట్ల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్ళి భోజనమునకు ఏమైనాను కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పిరి. ఏంటంటే చాలా ఆలస్యమైపోయింది, వాళ్ళు వింటా ఉన్నారు. ప్రభు కనికరించి వారికి ఉన్నటువంటి అవసరతని కనికరించి దాన్ని చూచి గ్రహించి వారికి ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఈయనకున్నటువంటి నాలెడ్జ్ ఏదో పంచుకుందాం, నేర్పిద్దాం అని కాదు, ఈయన ప్రిపేర్ అయిందేదో మొత్తం చెబుదాం అని కాదు, వారికి అవసరం కదా. ప్రిపేర్ అయ్యి నోట్స్ రాసుకొచ్చిందాన్ని మొత్తం చెప్పేసి వెళ్ళిపోవాలంటే ఒక్కోసారి కరెక్ట్ టైంలో మనం ముగించుకోవచ్చు. కానీ వచ్చి కూర్చున్న ప్రజలకి ఉపయోగపడేటట్లుగా వారి యొక్క అవసరతని ఎరిగి బోధిస్తూ ఉన్నాం అనుకో, ఒక్కోసారి కొంచెం లాగ్ అయిద్ది అన్నమాట. సో ఆ విధంగా పాప ఆయన చెప్తా ఉన్నాడు. వచ్చిన వారిని కనికరించి వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని గమనిస్తూ వారి అవసరతని గుర్తించి చెప్తున్నాడు కాబట్టి కొంచెం లాగ్ అయిందేమో. ఏం జరిగిందంట, శిష్యులు ఏమంటున్నారు, వెంటనే అయిపోగానే వచ్చి, అమ్మ ఆపాడు నాయన, పరిగెత్తి వచ్చి, ఆపావా స్వామి, వాళ్ళు ఇప్పటికీ ఆకలేస్తున్న వాళ్ళని పంపించేయి, వాళ్ళు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి వారు ఏదైనా కొనుక్కుంటారు, పంపించేయి అని అడిగినప్పుడు పంపించవచ్చు. వారి దగ్గర డబ్బులు ఉంటాయి, కొనుక్కుంటారు, తింటారు. కానీ ప్రభు వారు ఉద్దేశపూర్వకంగా వారిని పంపివేయట్లేదు. 8వ అధ్యాయంలో మనలా చూస్తాం.
8వ అధ్యాయంలో ఇంకొక గుంపు ఇలానే సేమ్ ఇలాంటి సిచ్యువేషన్, ఇంకొక సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ 5,000 మంది, అక్కడ 4,000 మంది ఉంటారు. 8వ అధ్యాయంలో అలాంటి గుంపే ఉంటారు. అయితే వారిని పంపివేయడానికి కుదరదు. పంపివేస్తే చాలా దూరం ప్రయాణం చేయాలి వాళ్ళు. ఈ మధ్యదారిలోనే వాళ్ళ సమస్యలు పడిపోతారు. చుట్టుపక్కల ఎలాంటి కొనుక్కోవడానికి కూడా అవకాశం వాళ్ళ దగ్గర వాళ్ళకి లేదు. సో ఆ సిచ్యువేషన్ రాబోతుంది, అలాంటి కండిషన్ రాబోతుంది, అలాంటి ఛాలెంజ్ రాబోతుంది. ఆ ఛాలెంజ్ వచ్చే ముందే ప్రభువారు ఉద్దేశపూర్వకంగా ఒక పాఠాన్ని నేర్పించడానికి తన శిష్యులకి ఉద్దేశపూర్వకంగా వాళ్ళని వెళ్ళనివ్వట్లేదు అనే విషయం మనం గుర్తించాలి. ఇక్కడ వెళ్ళనివ్వట్ల కదా, వెళ్ళనిమ్మని పంపివేయమని వారు చెప్పిరి. 37 అందుకు ఆయన, మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు, మేము వెళ్ళి 200 దేనారమున రొట్టెలను కొని వారికి పెట్టుదుమా అని ఆయన అడిగిరి. ఏంటంట, షల్ వి గో అండ్ బై 200 denarii worth of bread and give it to them to eat? చూడండి, 200 దినారాలు అంటే ఆ రోజుల్లో చాలా ఎక్కువ మొత్తం. అది 200 దినారాలు అంటే, ఆ 200 దినారాలు మా దగ్గర ఎక్కడవి? మేము వెళ్ళి 200 దినారాలు ఇప్పుడు మేము ఎక్కడి నుంచో సంపాదించి ఇప్పుడు వీళ్ళకి కొని తీసుకొని రమ్మంటావా? ప్రభు వారు చెప్పినటువంటి మాట ఏంటి? వీరికి మీరు ఆహారం పెట్టండి అని చెప్పాడు కదా. ఆహారం పెట్టమని చెప్తే ఫస్ట్ వాళ్ళు ఏం ఆలోచన చేయాలి? పెట్టమనింది ఏంటి? ఏం పెట్టమన్నాడు? లేని ఆహారాన్ని పెట్టమని ఎప్పుడు ప్రభు చెప్పడు. ఆహారం పెట్టండి అన్నప్పుడు ఎంతో కొంత ఆహారం వారి దగ్గర ఉంది కాబట్టి ఆహారాన్ని పెట్టమన్నాడు. నీకు లేదా తినడానికి ఆహారం? ఎంతో కొంచెం ఉంది. ఎవరి దగ్గర ఏమీ లేదా? కొంచెం ఉన్నాయి, అవి పెట్టమంటున్నాడు. ఆహారాన్ని పెట్టమని చెప్తా ఉన్నప్పుడు మన మధ్యలో ఎవరి దగ్గర ఎంత ఆహారం ఉందో ఆలోచన చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్న శిష్యులు దేని గురించి ఆలోచిస్తున్నారు? ఆహారం ఎంత ఉందని ఆలోచించట్లేదు, డబ్బులు ఎంత ఉన్నాయని ఆలోచిస్తున్నారు కదా. దీన్ని ఏమంటారంటే ధనమోసము అంటారు. ఏమంటారు? ధనమోసం. చూసారా, ఆ రోజుల్లో నుంచే ధనమోసం, ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు అది మూలము అని దేవుని వాక్యంలో సెలవిస్తా ఉంది. ఇందులోనే మనం చూసాం కదా, ఏంటది? కొన్ని ముళ్ళ కంచెలు ఉన్నటువంటి ముళ్ళ పొదలు ఉన్నటువంటి నేలలో పడిన విత్తనము అది మొలకెత్తలేకపోయింది. ఎందుకు? ఆ ముళ్ళ పొదలు వాటిని అణిచివేసినాయి అని చెప్తాను కదా, ఆ వాక్యం అనే విత్తనాన్ని. ఏంటి ఆ ముళ్ళ పొద? ఏంటి ఆ ముళ్ళ పొద? ధనాపేక్ష, ధనమోసము, ఐహిక విచారం, ఈ రెండు అక్కడ చెప్పబడ్డాయి. ఇది ధనమోసం అంటే ఎట్లా ఉంటుంది చూడండి. ధనము ఎట్లా మోసం చేస్తుంది? ధనమోసం అనగానే అబ్బో నేను భలే ధనాన్ని సంపాదించేసుకొని నేను కోటీశ్వరుడిని అయిపోయి దాని చేత మోసగింపబడిపోయి నేను కళ్ళు మూసుకుపోయి నేనేం ప్రవర్తించట్లేదుగా, నాలో ధనమోసం ఎక్కడుంది, మరీ కామెడీ కాకపోతే అనుకుంటాం. కానీ ఈ శిష్యుల్లో వీరి దగ్గర ఏమి లేవు, చాలా పేదరికంలోనే ఉన్నారు, ప్రభు కోసమే ప్రభుని వెంబడిస్తున్నారు. కానీ ఇక్కడ ధనమోసం కనిపిస్తుంది. ప్రభువారు అక్కడ ఉన్న వారికి ఆహారం పెట్టమంటా ఉన్నప్పుడు ఆహారం గురించి లెక్కలు అక్కడ లేవు, కానీ ధనము గురించి లెక్కలు వస్తూ ఉన్నాయి. అక్కడ సెటైర్ వస్తుంది. అక్కడ ప్రభు ఏదో వెర్రోళ్ళలాగా మాట్లాడుతున్నాడు అన్నట్లుగా, ప్రభుని ఏదో కరెక్ట్ చేద్దాం అన్నట్లుగా, ప్రభుని ఏదో మనం సరిచేద్దాం అన్నట్లుగా సెటైరికల్ యాటిట్యూడ్ వస్తుందన్నమాట. ఏంటి బాబు, ఇప్పుడు మేము వెళ్ళి 200 దినాలు సంపాదించుకొని వీళ్ళకి పెట్టాలా? ఇజ్ ఇట్ లాజికల్? ఈరోజు చాలామంది భక్తులకి
కొంతమంది ఏమో మిస్టికల్గా ఆలోచిస్తూ దేవుడు ఏదో మనకి మనం ఇదిగో పలానా కార్యాలు చేస్తే దేవుడు ఆటోమేటిక్గా, లేదా పలానా స్పాన్సర్ చేస్తే, పలానా డబ్బులు ఇస్తే దేవుడు ఆటోమేటిక్గా మనకు స్వస్థతలు చేసేస్తాడు, మనకు ఉద్యోగాలు ఇచ్చేస్తాడు, మన అవసరతలు తీర్చేస్తాడు, పలానోడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే అయిపోద్ది. ఇలాగ ఆలోచించే వాళ్ళు కొంతమంది మిస్టికల్గా ఆలోచిస్తుంటే, కొంతమంది దీన్ని మిస్టిసిజం అంటారు, మిస్టిక్స్ అంటారనమాట. వీళ్ళని ఏమంటారు? వీళ్ళని మిస్టిక్స్ అంటారు కదా. మిస్టిక్స్ గురించి ఇండియాలో మనం ఉన్న వాళ్ళకి మనకు బాగా తెలుస్తుంది. మిస్టిక్స్ అంటే ఎవరు? అఘోరాలు, ఇటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు, బాబాలు, వీళ్ళని ఏమంటారు? మిస్టిక్స్ అంటారు అనమాట. ఏదో ఈ మిస్టిసిజంలో కన్నా వెళ్తూ ఉంటారు, లేకపోతే నాస్టిసిజంలో కన్నా వెళ్తూ ఉంటారు. దీని గురించి మనకు అంతగా తెలియదు, మన ప్రాంతంలో అంతగా ఉండదు, గ్రీక్ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఈ నాస్టిక్స్ ఎవరో తెలుసా? మనం బైబిల్ అంతా కంటత పెట్టాలి, మనము చర్చికి వెళ్ళాలి, ఆదివారం రావాలి, ఏదైనా అఫీషియల్గా ఏదైనా ప్రోగ్రామ్ అనౌన్స్ చేస్తే ఆ ప్రోగ్రాంలో వెళ్ళి కూర్చొని పార్టిసిపేట్ చేసి రావాలి, చేయగలిగింది అన్న ఉంటే చెయ్యాలి, జంప్ అయిపోవాలి. ఈ విధంగా నేర్చుకుంటూ ఉండాలి, జ్ఞానం సంపాదించుకుంటూ ఉండాలి. మిగిలినంతా మన చేతిలోనే ఉంటుంది. ఈరోజు ఎలాంటి బోధకులకి క్రేజ్ ఎక్కువ తెలుసా? ఎలాంటి పాస్టర్స్కి క్రేజ్ ఎక్కువ తెలుసా? మీ టాలెంట్స్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, మీ చదువుని, మీకున్న డిగ్రీని ఎలా ఉపయోగించుకోవచ్చు, మీకున్నటువంటి సైకాలజీ ప్రకారం, మీకున్నటువంటి వ్యక్తిత్వం ప్రకారం, మీకున్న పర్సనాలిటీ ట్రైట్ ప్రకారం మీరు ఎలాంటి ఉద్యోగాన్ని ఎంచుకోవచ్చు, ఎలాంటి కెరీర్ అయితే మీకు బాగుంటుంది, ఎలాంటి కెరీర్లో అయితే మీరు ఎక్కువ సంపాదించగలుగుతారు. యూట్యూబ్ నిండా అయ్యే. ఇటువంటి పాస్టర్లకి, ఇటువంటి దైవజనులకి క్రేజ్ ఎక్కువైపోతా ఉంది. వాక్యాన్ని ఇష్టం వచ్చినట్లుగా ఇంటర్ప్రిట్ చేసుకొని, వాక్యం యొక్క కాంటెక్స్ట్ని తప్పిపోతూ, అక్కడ ఉన్నది ఒకటి, వివరించేది ఒకటి, ఇష్టం వచ్చినట్లు అక్కడొక వర్స్ని, ఇక్కడొక వర్స్ని తీసుకొచ్చి సమర్థించుకుంటూ, సపోర్ట్ చేసుకుంటూ, ఈ విధమైనటువంటి సలహాలు ఏంటంటే ఇవి కొంతమంది చెప్తా ఉంటారు కదా, శ్రీ చైతన్య కాలేజీలో కెరియర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అన్నమాట. కెరియర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్. ఆ కెరియర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ చర్చికి రావడం ఎందుకు? ఎవడో కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తే వాడు బ్రహ్మాండంగా ఇస్తాడు కెరియర్ ఓరియంటేషన్. సో మనం చర్చికి వచ్చి బైబిల్ చదువుకి బాగా కంటత పెట్టి, మనం బైబిల్ ద్వారా ఏం నేర్చుకోవాలంటే, నేను ఏ ఉద్యోగం చేస్తే నాకు సూటబుల్ అయ్యిద్ది, నేను ఏ విధంగా పనిచేస్తే నేను మంచిగా సంపాదిస్తాను, నేను ఏ విధంగా ఉంటే నేను సక్సెస్ అవుతాను, నేను ఏ విధంగా ఉంటే నేను పాపులర్ అవుతాను అని నేర్చుకోవాలి. నేను ఏ విధంగా ఉంటే ఈ కరోనా వైరస్ కాలంలో నేను కరువు వస్తుందంట, డబ్బులు ఉండవంట, తిండి ఉండదంట, డబ్బులున్నా తిండి ఉండవంట, కాబట్టి నేను ఏ విధంగా నేను సేవ్ చేసుకోగలను, ఏ విధంగా నేను ఈ కరోనా వైరస్ బారిన పడకుండా నేను ఉండగలను, ఇవన్నీ తెలుసుకోవడానికి మనం బైబిల్ చదువుతారనమాట. ఇవన్నీ తెలుసుకోవాలి, ఇవన్నీ పాటించాలి, ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ చెయ్యాలి. కానీ ఆ ప్రికాషన్స్ కోసం దేవుడు మనకి పరిజ్ఞానము, సైన్సు, టెక్నాలజీ అనేటువంటివి ఇచ్చాడు. గూగుల్ కూడా ఇచ్చాడు, దేవుడే ఇచ్చాడు. దేవుడే లేదా గూగుల్ని? అని దేవుడే కదా ఇచ్చేది. హీ ఈజ్ సావరెన్ ఓవర్ ఈవెన్ గూగుల్ ఆర్ యూట్యూబ్. సో ఏది మంచి ఇన్ఫర్మేషను, ఏది కరెక్ట్ ఇన్ఫర్మేషను, అంటే ప్రతోడు చెప్పేటువంటి సొల్లు కబుర్లు కాకుండా ఏది కరెక్ట్ ఇన్ఫర్మేషను, ఎంతవరకు జాగ్రత్త పడాలి, ఎంతకాలం జాగ్రత్త పడాలి, ఏం చేయాలి అని ఆలోచించుకుంటాం, చేస్తాం. దానికి బైబిల్ చదవాల్సిన అవసరం ఏంటండి? బైబిల్లోంచి అవి వెలికి తెస్తే అదొక రకమైన ఫీలింగ్. బైబిల్ ద్వారా నేను పౌలు దేవునితోటి ఉన్న సంబంధం గురించి, దేవుని యొక్క సువార్త గురించి వివరిస్తూ స్లేవ్స్కి, మాస్టర్స్కి ఉన్నటువంటి రిలేషన్షిప్, వాటి గురించి వివరించాడు తప్ప మనకొక సివిల్ కోడ్ ఇవ్వడానికి కాదు.
మనకు ఒక సోషల్ కోడ్ మనకి ఇచ్చి ఇదే మీ ఆత్మీయ జీవితం అని చెప్పడానికి కాదు. పౌలు నువ్వు చెప్పిన సువార్త ప్రభువుకి దాసులైపోమని చెప్తుంది. నువ్వు చెప్పే సువార్త ప్రభువుకి జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించమని చెప్తుంది. హౌ కెన్ we give our everything to Christ and still work under someone అని ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానం చెప్తున్నాడు పౌలు. అంతేగాని కాబట్టి అంటే ఒక వ్యక్తి దగ్గర పని చేస్తూ కూడా క్రీస్తుకే నేను ఎలా దాసుగా ఉండగలను, ఒక ఉద్యోగం చేస్తూ కూడా నేను క్రీస్తుకి మాత్రమే నేను దాసులుగా ఎలా ఉండగలను అని అడిగినప్పుడు అక్కడ వివరిస్తున్నటువంటి మాటలు మనం చూస్తాం తప్ప ఈ లోకంలో మంచి పేరు సంపాదించుకోవడానికి, ఈ లోకంలో ఘనత సంపాదించుకోవడానికి, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల్ని సాటిస్ఫై చేయడానికి, ఈ లోకంలో డబ్బు సంపాదించుకోవడానికి, కెరీర్ సంపాదించుకోవడానికి గైడ్ లైన్స్ ఇందులో లేవు. దానికోసం దీంట్లోకి వస్తే యు ఆర్ మిజరబుల్ ఆఫ్ ఆల్ మెన్. ఈ లోకము మట్టుకే క్రీస్తునందు విశ్వసించిన ఎడల మీరు మనుషులందరికంటే దౌర్భాగ్యులు. కాబట్టి ఈ డిసైపుల్స్ కొంతమందికి ఈ నాస్టిసిజంలో ఉంటారన్నమాట. అంటే జ్ఞానం పొందుకోవాలి, టిప్స్ పొందుకోవాలి, టిప్స్ కావాలి, ఏమంటారు లైఫ్ హ్యాక్స్ కావాలి. ఎందులో నుంచి? బైబిల్లో నుంచి. ఏం లైఫ్ హ్యాక్ చెప్తున్నావు బాబు యేసు ప్రభు గారు? ఏంటి అన్న లాజికల్గా ఉందా నువ్వు మాట్లాడేది? మమ్మల్ని పెట్టమంటావేంటి బాబు? మాకు డబ్బులు ఎక్కడివి? 200 దినారాలు ఇప్పుడు మేము సంపాదించి పెట్టాలా? చూడండి, అందుకైనా మీరు వారికి భోజనం పెట్టని వారు చెప్పగా మేము వెళ్ళి ఆ తర్వాత 38-39 కలిసి ఉన్నాయి. అందుకైనా మీ వద్ద ఎన్ని రొట్టెలున్నవి పోయి చూడని వారితో చెప్పెను. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలను 2 చేపలు ఉన్నవని అనిరి. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపింపగా వారి 100 మంది చొప్పునను 50 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టాను. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపలు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. చూసారా, 5,000 మంది పురుషులు అక్కడ ఆ రొట్టెలను తిన్నారు. ఎన్ని గంపలకి ఎత్తారు? మిగిలినటువంటి ముక్కలు 12 గంపలకి ఎత్తుకున్నారు. ఉన్నాయన్ని ఫస్ట్ టు స్టార్ట్ విత్ 5 రొట్టెలు 2 చేపలు. వాటిని ఆకాశం వైపు ఎత్తి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లింపగా కదా ఆకాశం వైపు కళ్ళెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరచాడు అనేటువంటిది అక్కడ రాయబడింది. ఆకాశం వైపు కళ్ళెత్తి ఆశీర్వదించాడని అక్కడ రాయబడింది. చూడండి, గాడ్ ఈజ్ డెమాన్స్ట్రేటింగ్ సంథింగ్ which we have just read in our Psalm 32-34 కదా. అక్కడ దావీదు ఏమంటున్నాడు? నేను ఆయన యందు విచారింపగా ఆయన నా భయములన్నిటి నుండి నన్ను విడిపించాను. నా భయానికి నేను దాసోహం అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన యందు నేను విచారించేటువంటి అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. నేను విచారింపగా నా భయములన్నిటి నుండి నన్ను ఆయన తప్పించాడు. ప్రభు కనులెత్తి ఆకాశం వైపు చూసినప్పుడు ఆయన ఒక మాట చెప్తున్నాడు, విచారించడానికి మీకు ఒక ప్రభు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు. నా నామమున మీరు విచారించినప్పుడు మీకు ఉత్తరం ఇచ్చేటువంటి తండ్రి ఉన్నాడు. మీ భయముల నుండి మమ్మల్ని
విడిపించేటువంటి ఒక తండ్రి ఉన్నాడు తెలుసా మీకు? నన్ను చూసన్నా నేర్చుకోండి. ఆ భయం నుండి ఆ రోజున వారిని విడుదల పొందారు కదా, సమృద్ధిని అక్కడ పొందుకున్నట్లు మనం చూస్తాం. చూడండి, ఆయన జన సమూహమును వేయినంతలో దోణి ఎక్కి అద్దరునున్న బెత్సయిదాకు ముందుగా వెలుడని ఆయన శిష్యులతో వెంటనే బలవంతం చేశాను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళాను. సాయంకాలము అయినప్పుడు ఆ దోణి సముద్ర మధ్యలో నుండి ఆయన మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలనని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి అని చెప్పారు. తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందరూ వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. ఆయనను వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెల గురించిన సంగతి గ్రహింపలేదు. ముందుగా వెళ్ళమన్నాడు, తర్వాత గాలి వచ్చింది, తుఫాన్ వచ్చింది. వారి దగ్గరికి మరలా నడుచుకుంటా సముద్రం మీద వెళ్తా ఉన్నప్పుడు ఆయన చూసి ఏమనుకున్నారు? వాళ్ళు దయ్యం అనుకున్నారు. దయ్యం అనుకొని వారు భయపడిపోయారు, గాలికి భయపడిపోయారు. ఆయనను చూసి దయ్యం అనుకొని భయపడిపోయారు, వణికిపోతా ఉన్నారు. అయితే దోణి దగ్గరకు వచ్చాడు. దోణి దగ్గరకు వచ్చి వారికి భయపడొద్దు, అది నేనే అని అక్కడ చెప్తా ఉన్నాడు. చెప్పి దోణి ఎక్కినప్పుడు అక్కడ గాలి అణిగిపోయింది. దయ్యం పోయింది. దయ్యం దేవుడని అర్థమైపోయింది. ఆయన వచ్చేసాడు. దోణి ముందుకెళ్తుంది. వాళ్ళ హృదయంలో టెన్షన్ మాత్రం తగ్గల. వారు మిక్కిలి విభ్రాంతి నొందారు. వారి యాంగ్జైటీ తగ్గలా, వారి యొక్క దడ తగ్గలా, ఒక రకమైన సైకలాజికల్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోయారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అక్కడ గ్రీక్ వర్డ్ స్టడీ కనుక మనకు చేస్తే మనకి ఆ మాట అర్థమవుతుందన్నమాట. గ్రీక్ వర్డ్ స్టడీ కనుక చేస్తే దే వర్ అస్టౌండెడ్ అనేటువంటి మాట అక్కడ రాయబడింది. అస్టౌండెడ్ అనేటువంటి మాటకి గ్రీక్లో ఉపయోగించిన పదం ఏంటంటే ఎగ్జిస్టాంతోస్ అనేటువంటి పదము అక్కడ ఉపయోగించబడింది. ఎక్సిస్టాంతోస్ అనేటువంటి పదం అంటే అవుట్ ఆఫ్ యువర్ సెల్ఫ్, అవుట్ ఆఫ్ యువర్ మైండ్ అని అర్థం. ఈ పదము దేనికి ఉపయోగిస్తారో తెలుసా? పిచ్చి పట్టిన వారికి ఉపయోగిస్తారు. పిచ్చి పట్టిన వారికి ఉపయోగిస్తారు. ఓకే, అవుట్ ఆఫ్ హిస్ మైండ్ మీన్స్ హీఈస్ పొసెస్డ్ విత్ సంథింగ్. దయ్యం పట్టిన వారికి ఉపయోగిస్తారు. దయ్యం పట్టిన వారికి, పిచ్చి పట్టిన వారికి ఉపయోగిస్తారు కదా. అటువంటి వ్యక్తులు కొంతమంది దేవుని దగ్గరికి వచ్చి స్వస్థ పొందుకున్నారు కదా. వాళ్ళ గురించి ఉన్నటువంటి ఆ మాట కూడా ఇదే. సో అక్కడ కూడా ఎగ్జిస్టాంతోస్ అనే పదమే వాడబడింది. సో పిచ్చి పట్టిన వారు అంటే సైకలాజికల్ ప్రాబ్లం వచ్చింది, లేకపోతే దయ్యం పట్టినట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. గాలి అణిగిపోయింది, అన్నీ అణిగిపోయినాయి, దడ తగ్గట్లా. అర్థమవుతుందా? దడ తగ్గట్లా. పిచ్చి పట్టినోడు ఎట్లాగైనా ఆలోచిస్తాడు. పిచ్చి పట్టినోడు ఎంతైనా దూషణ కూడా చేస్తాడు. ఎంత దూషణ చేస్తాడు. ఏంటి యేసు ప్రభుకి ఏమన్నా కనికరం ఉందా? ఈయన ఇంత క్రూరుడేంటి? సరే వచ్చాడు, ఏదో రక్షించాడు కాబట్టి సరిపోయింది. కొంచెం ఆలస్యం అయితే మేము చచ్చిపోతే ఏంటినా ఎలా పంపించాడేంటి అని తెలీదు. ఆ మాత్రం ఏంటిది, ఎంతమందిని కూర్చోబెట్టాడు, వీళ్ళకి ఆకలేయటం అని తెలియట్లేదా? అదేంటి 200 దినాలలో మేము ఎట్లా సంపాదిస్తాం, ఏం లాజిక్కింది, ఇదేంటి ఇట్లా చేస్తున్నాడు అని కోపం అన్నమాట. కొంతమంది అయితే ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల యేసు ప్రభువుని ఏకంగా చంపేద్దాం అనుకున్నారు.
కొంతమంది అయితే సొంత శిష్యులైన వారు, ఆయన దేవుని కుమారుడని ఎంతో కొంత తెలిసిన వారు కూడా, వారు మేబీ ఇలా ఆలోచిస్తున్నారేమో, హీఈస్ అవుట్ ఆఫ్ హిస్ మైండ్, లేకపోతే వారు భయపడిపోతూ ఉన్నారు. ఏంటిది, ఏం జరుగుతుంది మా జీవితంలో? ఈయన వెంబడించడం మేము తీసుకున్న కరెక్టేనా? తీసుకున్నది ఈ నిర్ణయం, ఈయన సేవ చేయాలనుకున్నామే, ఈయనతో కలిసి ఉండాలనుకున్నామే, అసలు మేము తీసుకున్న నిర్ణయం కరెక్టేనంటావా? మా ఇంట్లో అప్పటికి చెప్తూనే ఉన్నారు, చాలా కెరియర్ ఛాన్సెస్ ఉన్నాయిరా నీకు, నీకు చాలా ఉన్నాయి, నువ్వేంట్రా బాబు అటు వెళ్దాం అనుకుంటున్నావు అని అంటే ఏదో వచ్చేసాం. పాపం మత్తయ్య అనుకొని ఉంటాడు, ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ని. సెంట్రల్ గవర్నమెంట్ ఏంటది? రోమన్ గవర్నమెంట్ జాబ్ అది. అది ఇస్రాయల్ జాబ్, యూదుల జాబ్ కూడా కాదు అది కదా, రోమన్ గవర్నమెంట్ జాబ్. అలా వదిలేసి వచ్చేసాను. ఏంటిది, ఎక్కడికి తీసుకెళ్తాడు అన్నా, ఏం చేస్తాడు మమ్మల్ని? షాక్లో ఉన్నా. ఇంకా షాక్ తగ్గలా. ప్రభు వచ్చాడు, నీళ్ళ మీద నడవడం చూశారు, అద్భుతం చూస్తూ ఉన్నారు, గాలి ఆగిపోయింది. షాక్లో నుంచి మాత్రం బయటికి రాలేదు కదా. ఆ విధంగా వారి పరిస్థితి ఉందన్నమాట. తర్వాత చూడండి, వారు అవతలకు వెళ్ళి గెనెసరెతు దగ్గర ఒడ్డునకు వచ్చి దరి పట్టిరి. వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి మళ్ళా ఆ ప్రదేశం అంతటా పరిగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటకును రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టిరి. గ్రామంలో, పట్టణంలోను, పల్లెటూళ్ళలోనూ ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించనో అక్కడి జనులు రోగులను సంత వీధుల్లో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ఈ విధంగా స్వస్థత కలుగు చేస్తూ ఉన్నాడు. ఆయన వెళ్ళే దారిలో ఆయన పెడతా ఉన్నాడు. సో ఈ విధంగా జరుగుతూ ఉంది. ఈ విధంగా ఉంటా ఉన్నప్పుడు 7వ అధ్యాయం మనం స్కిప్ చేద్దాం. ఈ థీమ్ని మనం కంప్లీట్ చేయాలి అంటే 8వ అధ్యాయానికి మనం వెళ్ళాలి. 8వ అధ్యాయం. ఆ దినములలో మరి ఒకసారి బహుజనములు కూడి రాగా వారి తిననేమియు లేకున్నందున యేసు తన శిష్యులను యొద్దకు పిలిచి జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమి లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తన ఇళ్లకు పంపివేసిన ఎడల మార్గములో వారు మూర్ఛపోదురు. వారిలో కొందరు దూరము నుండి వచ్చిన వారిని వారితో చెప్పెను. అందుకైన శిష్యులు ఈ అరణ్య ప్రదేశములలో ఎక్కడెక్కడ నుండి రొట్టెలను తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయనను అడిగిరి. చూసారా, మరలా అదే ప్రశ్న. ఇన్ని అద్భుతాలు జరిగాయా? బయట వాళ్ళకందరికీ అద్భుతాలు చేస్తానాడా? ఇప్పుడు మళ్ళా వీళ్ళని మీరు పోషించమని చెప్తే ఈ అరణ్యంలో రొట్టెలు ఎక్కడ దొరుకుతాయి? ఈ అరణ్యంలో ఇప్పుడు మార్చుకున్నారనమాట టోన్. మళ్ళీ డబ్బుల సంగతి ఎత్తామనుకో బాగోదు. ఒకసారి డబ్బుల సంగతి ఎత్తాము, పరుగు పోయింది. ఈసారి మళ్ళీ డబ్బుల సంగతి ఎత్తే మీరు ధనమోసంలో ఉన్నారని తిడతారేమో. కాబట్టి కొంచెం ట్యూన్ మారుద్దాం కదా. ఒక్కోసారి మనం ఈ విధంగా చేస్తూ ఉంటాం, టోన్ మారుస్తాం అన్నమాట, భాష మారుస్తాం. హృదయం మారదు, ఏం మారుద్ది? భాష మారుద్ది. యాటిట్యూడ్ మారదు, భాష మారుద్ది. నేను ఇట్లా మాట్లాడితే నన్ను ఇట్లా అనుకుంటారేమో, కాబట్టి ఎలా మాట్లాడదాం? మోసపోయేది ఎవరు? నష్టపోయేది ఎవరు? అందుకు ఆయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశంలో ఒకడు ఎక్కడి నుండి రొట్టెలు తెస్తాడు అని అడిగినప్పుడు ఆయన మీ వద్ద మళ్ళా సేమ్ ప్రశ్న, మీ వద్దలో ఎన్ని రొట్టెలు ఉన్నామని వారిని అడుగా వారు 7 అనిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చున్న జనులను ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారు జన సమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలకు కూడా వారి యొద్దనుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించమని చెప్పాను. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట
మిగిలిన ముక్కలు 7 గంపల నిండి ఎత్తిరి. భోజనం చేసిన వారు ఇంచుమించు 4000 మంది. వారిని పంపివేసి వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి దల్మనూత ప్రాంతములకు వచ్చెను. అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశము నుండి ఒక సూచక్రియ చూపించమని ఆయనను అడిగి ఆయనతో తర్కింపసాగిరి. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి, ఈ తరం వారు ఎందుకు సూచక్రియను అడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచక్రియయు అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరలా దోణి ఎక్కి అద్దరికి పోయెను. ఇక్కడ పరిసయ్యులు అనే వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇదివరకు హేరోదు వారి గురించి ఆల్రెడీగా అకౌంట్ మనం చూసాము. ఇప్పుడు పరిసయ్యుల గురించి అకౌంట్ వస్తూ ఉంది. సో ఈ పరిసయ్యులు వస్తూ ఉన్నారు. ఈ పరిసయ్యులు ఏమడుగుతున్నారంటే, ఆకాశం నుండి నేను నమ్మడానికి ఒక సూచక్రియ చేయి. ఎక్కడి నుంచి? ఆకాశం నుంచి. ఆయన సూచక్రియలు చేయలేదా? చేశాడు. కానీ ఎక్కడ సూచక్రియలు చేశాడు తెలుసా? భూమి మీద సూచక్రియలు చేశాడు. అవసరం ఉన్న చోట సూచక్రియలు చేశాడు. ఆయన కోసం వచ్చిన వారి కోసం సూచక్రియ చేశాడు. కాపరి కావాలనుకొని ఆయన దగ్గరికి వచ్చిన వారి కోసం సూచక్రియ చేశాడు. ఆయన దగ్గరికి రోగుల్ని తేగా ఆయన వారి అవసరతను బట్టి ఆ రోగాల్ని స్వస్థపరిచాడు. అటువంటి సూచక్రియలు చేశాడు. ఇవన్నీ ఆనట్లా పరిసయ్యులకి. ఇవన్నీ కాదు. ఎందుకో తెలుసా? వీటన్నింటిని చూసి ఎందుకు పరిసయ్యులు ఆనట్లేదు తెలుసా? వాళ్ళకి ఇలాంటి సూచక్రియలు దయ్యం పట్టిన వాళ్ళు కూడా చేసేవాళ్ళు. గారడి వాళ్ళు ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. వాళ్ళకు కూడా ఇలాంటి అద్భుతాలు, స్వస్థతలు, ఇలా రొట్టెల్ని పంచిపెట్టడం కూడా చేసేవాళ్ళు. సో ఇలాంటి అనేకమైనటువంటి వాళ్ళు కూడా చేసేవాళ్ళు. అర్థమైందా? కానీ జెన్యూన్ కాదు అవి. కానీ దేవుని ఆత్మ ద్వారా చేసేటువంటి కార్యాలు కాదు. ఈయన జెన్యూన్గా చేస్తున్నాడన్న సంగతి శిష్యులకు తెలుసు, కానీ పరిసయ్యులకు తెలియదు. కాబట్టి ఎవరైనా చేస్తారు బాబు. నువ్వు దేవుని కుమారుని తెలుసుకోవాలంటే, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చినట్టు తెలుసుకోవాలంటే నువ్వు ఆకాశంలో నుండి సూచక్రియ చేయి. అంటే ఏలియా చేసినట్టు ఆకాశంలో నుంచి అగ్ని రావడం, మబ్బులాగిపోవడం, వర్షం పడకుండా ఆగడం, వర్షం రావడం, ఇట్లాంటివి అన్న చెయ్యి, అప్పుడు నమ్ముతాం అన్నప్పుడు ప్రభువారు అంటాడు, ఈ తరము వారికి సూచక్రియలు చెయ్యబడవు. ఎందుకో తెలుసా? ఈ తరం వారికి సూచక్రియలు నేను చేయదలుచుకోవట్లేదు. కానీ ఈ తరం వారికి నేను ఏం చేయదలుచుకుంటున్నానంటే 34వ కీర్తనలకు వచ్చేయాలి. మళ్ళా మనం ఏం చేయదలుచుకుంటున్నానంటే, నేను నా యందు విచారించిన వారికి నేను ఉత్తరం ఇవ్వదలుచుకుంటున్నాను. నా యందు విచారించిన వారికి నేను ఉత్తరం ఇచ్చి వారి భయముల్లో నుండి వారిని నేను విడిపించదలుచుకుంటున్నాను. అది నేను చేస్తాను. సూచక్రియ ఇమ్మంటే నేను ఇవ్వదలుచుకోవట్లేదు. కానీ మనకు కావాల్సిన సూచక్రియలు, మన భయముల నుండి మనం విడిపించబడ్డం కాదు కదా. మనకు కావాల్సింది ఏంటి? సూచక్రియలు. 14 వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి. దోణిలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరి ఏమీ లేకపోయారు. ఆయన చూచుకొనుడి, పరిసయ్యులు పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడమని వారిని హెచ్చరింపగా, వారు తమ యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకుంటున్నారు? మీరింకనూ గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా? మీరు కన్నులుండియు చూడరా? చెవులుండియు వినరా? జ్ఞాపకము చేసుకొనరా? నేను ఆ 5000 మందికి 5 రొట్టెలు విరిచి పెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపలు నిండా ఎత్తిరి అని వారిని అడగగా వారు 12 అని ఆయనతో చెప్పిరి. ఆ 4000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపలు నిండా ఎత్తిరని ఆయన వాడిని అడగగా వారు 7 అనిరి. అందుకైనా మీరు ఇంకనూ గ్రహింపకున్నారా అనేను. మీరింకనూ గ్రహింపకున్నారా?
దేవుని యొక్క ప్రొవిజన్ని ఆపత్కాలములో ఆయన యందు విచారింపగా మన భయముల నుండి మనల్ని తప్పించే దేవుడని, మనకు ఉత్తరం ఇచ్చే దేవుడని వారు ఎరిగి, వారు కనులారా చూచి కూడా మీరు గ్రహించరా? చెవులుండి కూడా మీరు వినరా? మీకు జ్ఞాపకం కూడా రాదా? మీ హృదయము, ఇది మీ కనులకున్నటువంటి ప్రాబ్లం కాదు, మీ సైకలాజికల్ ప్రాబ్లం కాదు, మీ యాంగ్జైటీ కాదు, మీకున్నటువంటి ఏదో ప్రాబ్లం కాదు. ఈ ప్రాబ్లము మీ హృదయానిది. మీ హృదయము కఠినమైపోయింది. ఆ ముందు కూడా 6వ అధ్యాయంలో వాడు ఇదే కదా చెప్పాడు, మీ హృదయము కఠినమైపోయింది. వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి వారు దేని గురించి ఆలోచిస్తున్నారు? వారి హృదయం కాఠిన్యమైపోయి ఉన్నది అని చెప్పి అక్కడ రాయబడింది కదా. ఇన్ని అద్భుతాలు చూస్తూ కూడా, ఇన్ని దేవుని యొక్క, అంటే అద్భుతం చేస్తాడు అని నమ్మడం కాదు, మళ్ళీ ఇక్కడ అబద్ధం చేసుకోవడం, అద్భుతం చేస్తాడని నమ్మడం కాదు. దేవునితో ఉన్నటువంటి లైఫ్ అది ఎటువంటిది అని మీకు ఇంకా అర్థం కాలేదా? నాతో ఉన్న లైఫ్ ఎలాంటిదో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మాటలు మీరు రాసుకోండి. God wants his disciples to learn these things. This is the conclusionకి వచ్చేసాం, ముగించుకుంటున్నాం. God wants his disciples to learn these things. Mark wants his audience to understand these things. There is a time for rest and there is a time to move out of rest. విశ్రాంతికి ఒక సమయం ఉంది, విశ్రాంతిలో నుండి బయటికి రావడానికి ఒక సమయం. దేవుడిచ్చే ఆత్మీయ విశ్రాంతి గురించి కాదు నేను మాట్లాడుతుంది, రిలాక్సేషన్, శారీరక రిలాక్సేషన్, మానసిక రిలాక్సేషన్ గురించి. విశ్రాంతి తీసుకోవడానికి ఒక సమయం ఉంది. యేసుక్రీస్తున మనము వెంబడిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు సమయం ఇస్తాడు కదా. చెప్పలేదా తన శిష్యులకి, రండి మీరు రెస్ట్ తీసుకోండి, మీరు తినడానికి కూడా మీకు సమయం లేదు కదా పాపం, రండి. శిష్యులు రెస్ట్ తీసుకోమంటున్నాడు, ఏం తీసుకో అట్లా. దెర్ ఈస్ అ టైమ్ టు రెస్ట్ వెన్ యూ ఆర్ విత్ ద లార్డ్. And you should remember there is a time to move out of your rest. విశ్రాంతి తీసుకుంటున్న నువ్వు ఇంకా చాలించి విశ్రాంతిని పక్కన పెట్టి విశ్రాంతిలో నుంచి బయటికి రావాల్సిన అవసరం కూడా ఉంటుంది. There is a time to rest and there is a time to move out of rest. There is a time for safety, there is a time to risk. There is a time for safety. ప్రభు సన్నిధిలో కూర్చొని ఆలోచించినప్పుడు కొన్ని నేను రాసుకున్నాను, నాకు ఉపయోగకరమైనటువంటి పాఠాలుగా నేను రాసుకున్నటువంటి విషయాలు మీతో పంచుకుంటున్నాను. దెర్ ఇస్ అ టైమ్ ఫర్ సేఫ్టీ విత్ ద లార్డ్, దెర్ ఇస్ అ టైమ్ టు రిస్క్ ఫర్ ద లార్డ్. ఒక రిస్క్ వచ్చింది, ఎగ్జాంపుల్ చూపించాడు, ఆకాశం వైపు కళ్ళెత్తాడు, మల్టిప్లై అని 5,000 మంది తిన్నారు, 12 గంపలు ఎత్తుకున్నారు. మళ్ళా అదే రిస్క్ వచ్చింది, ఆ రిస్క్ను మళ్ళా తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఒకసారి రిస్క్లో నుంచి సేఫ్టీలోకి వచ్చేసారు, మరునాడు మరలా రిస్క్లోకి వాళ్ళు ప్రవేశించాల్సిన అవసరం వస్తుంది. దిస్ ఈజ్ క్రిస్టియన్ లైఫ్. దిస్ ఈజ్ వాట్ వీ షుడ్ బి సైనింగ్ అప్ ఫార్ ఇఫ్ యూ వాంట్ టు బి ఎ డిసైపుల్ ఆఫ్ గాడ్, ఆఫ్ క్రైస్ట్. అండ్ దెర్ ఇస్ అ టైమ్ టు బి రెస్ట్ అష్యూర్డ్ and there is a time to supplicate. ప్రశాంతంగా ఉండడానికి ఒక సమయం ఉంటుంది, ప్రశాంతత కోల్పోయేటువంటి సమయం కూడా ఉంటుంది. ప్రశాంతంగా అమ్మయ్యా వీళ్ళకి ఎలా అన్నం పెట్టాలి, వీళ్ళకి ఎలా తిండి పెట్టాలి ఆలోచించాం, ఆ గంపలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇవ్వగానే అమ్మయ్య వీళ్ళకి వచ్చేసింది, అమ్మాయి పర్లేదు, అందరు తృప్తి పడ్డారు, తిన్నారు, ఎవరు ఆకలితో వెళ్ళలేదు. దెర్ ఇస్ ఎ టైమ్ టు బి రెస్ట్ అష్యూర్డ్. అంతలోనే దోనెక్కారు, అంతలోనే వెళ్తా ఉన్నారు, తుఫాన్ వచ్చింది, మరణకరమైన పరిస్థితి వచ్చింది. యు నో వాట్ ఇట్ ఈస్ టైమ్ ఫర్? ఇట్ ఈస్ అ టైమ్ టు సప్లికేట్ వన్స్ అగైన్. ఇట్ ఈస్ టైమ్ టు సప్లికేట్.
నాకు భయం రాగా నేను యెహోవా యందు విచారించాను, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు, నా భయములన్నిటిలో నుండి నన్ను ఆయన తప్పించాడు. ప్రభువుని విచారించేటువంటి సమయం ఇది. దేవుని యందు చూసి విచారించే సమయం ఇది. నీ సొంత లాజిక్ ఉపయోగించే సమయం కాదు, నీ సొంత ప్యానిక్ ఉపయోగించే సమయం అంతకంటే కాదు. ఉపయోగిస్తే సొంత లాజిక్ ఉపయోగిస్తావు, లేకపోతే ప్యానిక్ అవుతావు, పిచ్చి పట్టినోళ్ళలాగా మారుతావు, దూషిస్తావు, దేవుణ్ణి ఏమన్నా చేస్తావు, దేవుని యొక్క డాక్ట్రిన్ గురించి ఏదైనా మాట్లాడతావు కదా. ఆ విధంగా చేస్తూ ఉంటారు ప్రజలు. లేకపోతే నీ సొంత ఆలోచనలు ఉపయోగించుకొని దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు, ఇట్లా నేను సమకూర్చుకున్నాను, దేవుడు నాకు జ్ఞానం ఇవ్వబట్టి కదా సమకూర్చుకున్నాను, నా తరతరాలకి నేను సమకూర్చుకున్నాను, ఈ కరోనా వైరస్లో నేను ఇలా సమకూర్చుకోవడానికి దాచిపెట్టుకోవడానికి దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు, నేను ఆ విధంగా నేను చేసుకొని నా కుటుంబాన్ని సంరక్షించుకుంటున్నాను, అబ్బో దేవుడు నాకు భలే జ్ఞానం ఇచ్చేశాడు, దేవుని ఆత్మిది అని అనుకుంటుంటే సడన్గా దేవుడు ప్రత్యక్షమే, ఒరే వెర్రోడా, నువ్వు ఈ రాత్రి చచ్చిపోతే ఇవన్నీ ఎవడబోతాయి అంటాడు. చాలా భక్తులమని ఫీల్ అవుతూ ఉంటాం ఒక్కోసారి. దెర్ ఇస్ అ టైమ్ టు బి రెస్ట్ అష్యూర్డ్. ప్రభువులో ఉన్నవారు, దేవునిలో ఉన్నవారు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు అనుకోబాకండి. ఒక్కోసారి గలిబిలి వస్తుంది, ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు కరెక్టా కాదా కన్ఫ్యూజన్ కాదు, కానీ దాన్ని ఒక రకమైనటువంటి ఆందోళన వస్తుంది. ఆందోళన వచ్చి మనం చేయవలసింది ఏంటో తెలుసా? ఆయనకి మొరపెట్టుకొనగా, ఆయన యందు విచారింపగా మనకి జ్ఞానం ఇస్తాడు, మనకు ఉత్తరం ఇస్తాడు, మన భయముల నుండి ఆయన మనల్ని విడిపిస్తాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. సో ఈ డిసైపుల్స్లో వచ్చింది ఏంటంటే వరీ, ప్యానిక్, ఓన్ ఒపీనియన్స్. తిండి లేనప్పుడు ఓన్ ఒపీనియన్ చెప్పారు కదా, డబ్బన్నా కావాలి, ఆహారం ఏమన్నా ఇచ్చాడన్నా కావాలి, ఇది మా ఒపీనియన్, ఇది లేకుండా వీళ్ళకి మనం ఫీడ్ చేయడం అసంభవం, అది లాజిక్. పరిసయ్యుల పులిసిన పిండి గురించి మీరు అది మీలో పనిచేస్తుంది, జాగ్రత్త. దోణి ఎక్కినప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు భయపడిపోయారు. యేసు ప్రభు వచ్చాడు, మీరు కంగారు పడబాకండి అని చెప్పాడు, పలకరించాడు, దోణి ఎక్కాడు, వాళ్ళ మీద భుజం మీద చెయ్యేశాడు. ప్రభా కొంతసేపు మేము భయపడ్డాం, కానీ ప్రభా నువ్వు మా భుజం మీద చెయ్యేసావు కదా, నీ సన్నిధిని మళ్ళీ నాకు ఇచ్చావు కదా, నన్ను పలకరించావు కదా ప్రభా, మొత్తం మర్చిపోయాను ప్రభా, సంతోషమే నా హృదయంలో అనట్లా దయ్యం పట్టిందా ఏంటి వీళ్ళకి అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నాను. ఇది ఎవరు పులిసిన పిండి తెలుసా? హేరోదు యొక్క పులిపిండి. హేరోదు ఇట్లాంటి పిచ్చి పట్టి సొంత కొడుకులు చంపేసుకున్నాడు. హేరోదు పిచ్చోడైపోయాడు. మీకున్నటువంటి సొంత ఒపీనియన్స్ని బట్టి మీరు హేరోదులాగా, పరిసయ్యుల్లాగా మారిపోతున్నారేమో, పిచ్చి పడుతుందేమో మీకు. ఏం ఆలోచిస్తున్నాం అర్థం కాదు, ఒక్కోసారి ఎటువైపు ఆలోచిస్తున్నాం అర్థం కాదు, దేన్ని తీసుకొచ్చి దేనికి లింక్ పెడతాం అర్థం కాదు, ఏ వాక్యాన్ని తీసుకొచ్చి దేనికి లింక్ పెడతాం అర్థం కాదు, దేన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తాం అర్థం కాదు, ఏ ప్రసంగాన్ని ఏం చేస్తాం ఏం అర్థం కాదు. హేరోదు పులిపిండి, మెంటలోళ్ళు అయిపోతారు, జాగ్రత్త. హేరోదు పులిపింది కదా. జ్ఞానమునిచ్చే దేవుడే. అయితే ఆ జ్ఞానము చూసేవారికి వెర్రితనముగా ఉంటుంది. దేవుడిచ్చే జ్ఞానం ఎట్లా ఉంటుంది? చూసేవారికి వెర్రితనంగా ఉంటుంది కదా. మత్తయి సువార్త 18:3 తొందరగా. మత్తయి సువార్త 18:3 జస్ట్ ఊరికే చదువుకుందాం, వివరణ ఏం లేదు. మత్తయి సువార్త 18:3 మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపరు, మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చాలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4:10.
మొదటి కొరింథీ 4:10. మొదటి కొరింథీ 4:10. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనము, చాలు చాలు. ఈ విధంగా కొరింథీ సంఘంలో ఉన్న వారితో మాట్లాడుతున్నాడు పౌలు. మేము క్రీస్తు నిమిత్తం వెర్రివారంగా ఉన్నాం, మీరు భలే తెలివిగళ్ళోళ్ళు. ఇలాంటి బాగా తెలివిగళ్ళోళ్ళు ఎక్కువైపోయారు క్రైస్తవుల్లో కదా. తెలివి ఎక్కువైపోతూ ఉంది, తెలివి ఎక్కువైపోయింది బాబు మీ తెలివి. మేము వెర్రివారులుగా ఉన్నాం, మీరు మాత్రం బాగా తెలివి ఎక్కువైపోయింది మీకు. చూడండి 19వ వచనంలో చూస్తే, ప్రభు చిత్తమైతే త్వరలో నేను మీ వద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు, వారి శక్తి ఏంటో తెలుసుకుంటా. ఉప్పొంగుచు మాట్లాడతాం, మేము భక్తులమి, మేము సక్సెస్ఫుల్ లైఫ్లో ఉన్నాము, మేము భక్తులమి, ఇట్లా ఉండడం కరెక్టు, ఇదే జ్ఞానము, ఇదే ఆత్మీయ జీవితము అని చెప్పి, ఇదే పరిచర్య అని చెప్పి మీ సొంత ఆలోచనలో, మీరు సొంత పద్ధతుల్లో మీరు ఉప్పొంగుతున్నారు కదా. మీ మాటలు కాదు, మీ శక్తి ఏంటో నేను తేలుస్తా. మీలో ఎంతవరకు శక్తి ఉందో నేను తేలుస్తా. నేను వచ్చినప్పుడు కర్ర తీసుకొని రమ్మంటారా, లేకపోతే సాత్వికంగా రమ్మంటారా చెప్పండి, మారండి అని కొరింథీలు రాసిన వారితోటి, కొరింథీల సంఘంతో పౌలు మాట్లాడుతూ ఉన్నాడు కదా. కాబట్టి దేవుని శక్తి మనం తెలుసుకోవాలి మన జీవితంలో. అలానే మొత్తం 22:29 కూడా తీయొద్దులేండి, అక్కడ కూడా ఒక మాట పరిసయ్యులతో ఒక మాట అంటాడు. అదేంటంటే, మీకు దేవుని వాక్యం తెలీదు, మీకు దేవుని వాక్యము తెలీదు, మీకు దేవుని శక్తి తెలీదు. యు నైదర్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్, యు నైదర్ నో ద పవర్ ఆఫ్ గాడ్. కొంతమంది ప్రసంగాలు వింటూ ఉంటే, కొంతమంది క్లాసులు బైబిల్ స్టడీలు వింటూ ఉంటే ఇదే అనిపిస్తుంది. మంచి థియాలజీ ఉన్నవారు అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మాటలు వింటూ ఉంటే ఇదే అనిపిస్తూ ఉంది. ఏమనిపిస్తుందో తెలుసా, వీళ్ళకి డాక్టర్ను తెలీదు, వీళ్ళకి దేవుని శక్తి తెలీదు. మళ్ళా రిఫార్మ్డ్ ప్రీచర్స్ అటువంటి వారిని గమనిస్తే ఒక్కోసారి ఏమనిపిస్తుంది తెలుసా, వీళ్ళకి రిఫార్మ్ డాక్టర్ని కూడా తెలీదు, వీళ్ళకి దేవుని శక్తి అంటే ఏంటో కూడా అంతకంటే తెలియదు. కాబట్టి ఆ విధమైన పరిస్థితుల్లో మనం ఉండకూడదు. కానీ దేవుని శక్తిని మనం ఎరిగిన వారమై ఉండాలి. దేవుడు సర్వశక్తివంతుడని మనము నమ్మి ప్రకటించే వారమై ఉండాలి. హేరోదు యొక్క పులిపిండి కానీ, పరిసయ్యుల యొక్క పులిపిండి కానీ, అటువంటి మనస్తత్వాలు మనలో ఉండకూడదు. లాజికల్గా ఆలోచిస్తే ఇంతకు మించి వేరే మార్గం ఏంటి భలే చెప్తారు. ఇలాంటి దూషణ మాటలు, ఇలాంటి హార్ట్ అన్నమాట కదా, హృదయ కాఠిన్యము నుంచి వచ్చేటువంటి పరిస్థితులు మన జీవితంలో ఉండకూడదు. కానీ మనం క్రీస్తుకి సేవకుల వలె, దాసుల వలె మనం ముందుకెళ్ళాలి.